జపాన్ వైపు వెళ్దాము. లేదు లేదు, జపాన్ మన వైపు వచ్చింది. సో మీరు ఇంకా జపాన్ ఇష్టం అన్నారు, టకాచి వచ్చింది. దూరపు కొండలు నునుపండి. సో ఈ ప్రస్తుతానికి నేను వెళ్ళని కంటే నేను పాకిస్తాన్ కూడా అంటారేమో ఇప్పుడు. నువ్వు నాకు నచ్చావులో డైలాగ్ ఉంటుంది, మామూలు కనీసం పాకిస్తాన్ పంప మీరు ఫారెన్ లో ఉన్నాడని చెప్పేసి చెప్పుకుంటారు. ఎక్కడో కొడతాం సినా, నాకు ఎక్కడ నిజంగానే కొడతాం. మీరు జపాన్ ఇష్టం అన్నారు, టకాచి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నాను, కోవట్టు నేను. ఓకే, సో ఆన్ సీరియస్ నోట్, మనం అంటే ఇప్పుడు వరల్డ్ పోస్ట్ కోవిడ్ నుంచి ఒక చాలా సీరియస్ టర్మాయిల్లో ఉందండి. మనం చూసాం చైనా అంత రిలయబుల్ పార్ట్నర్ కాదని తెలిసింది. ఉన్నది చైనా వేరే వాళ్ళకి సప్లై చేయట్లేదు. రష్యా వార్లో ఉంది. యూరోప్ ఇప్పుడు అది అసలు ఎంత హాలోనో అందరికీ తెలిసింది. అమెరికా అసలు దాన్ని నిజానికి ఎవరు నమ్మకూడదు, జనాలకు అది ఇప్పుడు తెలిసి వచ్చింది ట్రంప్ వల్ల. సో ఇలాంటి టైంలో భారత్ ఏంటి, మనం అన్ని వేరే దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనది. మనం ఏమీ నిర్మించుకోలేదు, మనం ఏమి తయారు చేసుకోకపోవడంతో. సో మనం ఇలా చేసుకోవాలన్నప్పుడు మనం ఏంటి, మన రిలయబుల్ పార్ట్నర్ ఉండాలి. రాజకీయాల్లో ఎవరిని నమ్మరు. మనం భౌగోళిక మన ప్రాంతీయ రాజకీయాల్లోనే ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు నమ్మనప్పుడు, భౌగోళిక రాజకీయాల్లో ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని ఎలా నమ్ముతారు? నమ్మరు. చెప్పడానికి నా ఫ్రెండ్, బ్లడ్ బ్రదర్, సిస్టర్ ఏమన్నా అంటారు, కానీ వాళ్ళకి తెలుసు ఆ కంట్రీలో నల్లొసులు అంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. తెర ముందు అన్ని ఇలాగే ఉంటాయి. బట్ వాట్ ఎవర్, భారత్ వచ్చేసరికి ఏంటంటేనండి, మనకి మోస్ట్లీ మనం విదేశాల మీద మనం ఆధారపడడం తగ్గాలి. మనం సొంతంగా ఎదగాలి. మనం సొంతంగా ఎదగాలంటే ఏం చేయాలి, మనం ఏవైతే విదేశాల మీద ఆధారపడుతున్నామో క్రమక్రమంగా మనం దాని ఆధారం మనమే తయారు చేసుకోవాలి. మోస్ట్లీ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఇదివరకు చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మెజారిటీ, అన్నీ అని అన్నట్లే మెజారిటీ మనం చేసుకుంటున్నాం. దాని పర్యాసనాలు ఏంటి, యాపిల్ ఈరోజు మనకు తెలిసింది ఇక్కడ ఎంత పెద్దదో. యుఎస్లో అత్యధికంగా ఫోన్లు ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటుంది మన దేశంవే, చైనావి కాదు. అండ్ మన వాళ్ళకి భారతదేశంలో ఏమైనా చెడు జరిగితే వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పేస్తారు, ఇది ఒక చెత్త దేశం కాబట్టి ఇది చెప్పాలి అని. ఇప్పుడు నేను చెప్పేది అసలు ఎంతమందికి తెలుసు, ఐ థింక్ సర్క్యూట్ బోర్డ్ పిసిబి పర్సనల్లో మరి ఏమో తెలీదు, ఎలక్ట్రానిక్స్లో చాలా ఇంపార్టెంట్ అంట. చైనాకి మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చైనా ఈజ్ ఇంపోర్టింగ్ దట్ ఫ్రమ్ అస్. మనం ఎక్కడన్నా దాని గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిన చైనా ఎలక్ట్రానిక్స్లో, అది మన నుంచి పీసీబీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇజిన్ దట్ ఎ సక్సెస్ స్టోరీ? అది ఒక అచీవ్మెంట్ కాదా? మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పి తిట్టినప్పుడు, చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది కూడా మాట్లాడాలిగా. బట్ దట్ ఈస్ అవర్ పాలిటిక్స్. అండ్ అగైన్ ఈ ప్రభుత్వం కూడా నిజానికి అది చెప్పుకోవాలి. చేసింది చెప్పుకోకపోతే ఇంకా ఎవరేం చేస్తారు? బట్ వాట్ ఎవర్, అంటే ఏంటంటే క్రమక్రమంగా మనం ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, డిఫెన్స్ ఇలా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇవన్నీ చేసినా సరే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి సెమీ కండక్టర్స్. వీటి అన్నిటికీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి, రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్స్ అవి. సో మెల్లమెల్లగా మనం ఏంటి, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్ ప్లాంట్స్ ఇక్కడ పెడుతున్నాం. ఐ థింక్ గుజరాత్లో ఉంది, అస్సాంలో ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఛత్తీస్గఢ్, ఒకప్పుడు నక్సల్బరీ, ఒరిస్సా, అక్కడ కూడా సెమీ కండక్టర్ వచ్చాయి. ఇక్కడ కూడా ఫాక్స్కాన్ వాళ్ళతో డిస్కషన్స్ జరిగాయి. ఐ డోంట్ నో మరి ఎంతవరకు అయిందో ఏమో నాకు తెలీదు. సో ఏంటి, ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే నెంబర్ 1 ఏంటి, మనం విదేశాల మీద ఆధారపడడం తగ్గుతాం, మనకి ఇక్కడ ఉపాధి వస్తుంది, మనం ఒక రిలయబుల్ పార్ట్నర్ అవుతాం, మన ఎకానమీ పెరుగుతుంది. సో ఇన్ దిస్ పార్ట్ జపాన్ పాత్ర ఏంటంటే, జపాన్ ఇస్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్. అంటే అది కంప్లీట్లీ చైనా మీద ఆధారపడుతుంది. అది చైనా నుంచి డైవర్సిఫై అవ్వాలనుకుంటుంది. ఆ డైవర్సిఫికేషన్ ఏంటంటే మనం ఒక రిలయబుల్ పార్ట్నర్. ఎందుకంటే ఇప్పుడు జపాన్ 1990s వరకు ఎదిగి, నేను గతంలో చెప్పాను, స్టాగ్ఫ్లేషన్ వచ్చేసింది. ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ స్టాగ్నేషన్. ఆ గ్రోత్ లేదు, ఇంకా జపాన్ ఆగిపోయింది గ్రోత్. అది ఇంకా అది 5 ట్రిలియన్ అనేది ఐ థింక్ ఎర్లీ 2000s మిడ్ 2000 వచ్చింది. దాని తర్వాత నుంచి అది పెరిగింది లేదు, తగ్గింది లేదు. ఆల్సో బికాస్ ఆఫ్ ది పాపులేషన్, ఇంకా చాలా ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి వాటికి. మెయిన్ యుఎస్. అగైన్ మర్చిపోయాను, రొనాల్డ్ రీగనే అనుకుంటా. రొనాల్డ్ రీగన్ తీసుకున్న ఒక పాలసీ. ఎందుకంటే జపాన్ ఈజ్ ఎ హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళు సూపర్ ఇంటెలిజెంట్. మరి విత్ యుఎస్ హెల్ప్, అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ యుఎస్ హెల్ప్, మరి యుఎస్లో ఉండాలి. అవి యుఎస్లో లేవు. టూ అడ్వాన్స్డ్ వాళ్ళ దగ్గర ఉండేవి.
సో వాళ్ళు ఒక మూమెంట్ ఏమైంది అంటే ఇప్పుడు వాళ్ళు థర్డ్ అయ్యారు కానీ 90s దేవర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. యూఎస్కే భయం వేసింది ఎక్కడ వీళ్ళు మన్ని దాటి వెళ్ళిపోతారని రొనాల్డ్ రేగన్ తీసుకొచ్చిన పాలసీస్ అది లెట్ టు స్టాగ్ఫ్లేషన్. దాని తర్వాత మీరు అన్న పాపులేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లైన్ అది ఇట్ ఈస్ వన్ పార్ట్. అండ్ ఈ లోపు చైనా ఎమర్జ్ అయిపోయింది. సో బట్ జపాన్ అనేది ఏంటంటే యూఎస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చైనాకి ఐలాండ్స్ ఉంటాయి కొన్ని, తైవాన్, ఫిలిప్పీన్స్, ఇంకొకటి మలేషియా, ఇండోనేషియా. ఈ ఐలాండ్ చైన్ అనేది ఏంటంటే చైనాని ప్రపంచం ఓషన్ ఆక్యుపై చేసుకోవడానికి లేకుండా చేసేస్తుంది. అందుకే మనం చూసుకుంటే వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యుఎస్ బేసెస్ జపాన్లో ఉంటాయి. సో ఏంటంటే బట్ ఏంటి జపాన్ హ్యాస్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఇప్పుడు ఎస్పెషల్లీ విత్ ట్రంప్ ఇన్ ద పిక్చర్ జపాన్ అది ప్రయత్నిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ దే కెన్ సక్సీడ్ విత్ యుఎస్ ఇన్ ద పిక్చర్. ఎందుకంటే యూఎస్కి ఇంకా క్లౌట్ ఉంది, ఇట్ మే బీ డిక్లైనింగ్, బట్ యూఎస్కి దానికి ఉండే లెవరేజ్ దానికి ఉంటుంది. సో ఏంటి వాళ్ళకి ఒక రిలయబుల్ వాళ్ళకి ఏంటి తెలివి ఉంది, డబ్బు ఉంది, కానీ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ లేదు. వరల్డ్లో అంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. సో అందుకే వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ భారత్ అనమాట. ఐ థింక్ అరౌండ్ 12 బిలియన్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంట. నేను జస్ట్ గివ్ మీ 1 minute అండి, సారీ ఫోన్ ఓపెన్ చేస్తున్నా. జపాన్ అండి సిన్స్ 2025 అంటే కిందటి ఏడాది నుంచి 120 MOUలు చేసుకుంటే ఆల్మోస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఏదో ఒక ప్లాంట్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఏదో ఒకటి ఉంది. మనం చూసుకుంటే గనక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు ఎస్ బ్యాంక్లో 20% తీసుకున్నారు వాళ్ళు. సో అంటే ఏంటంటే జపాన్కి ఏంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి. సో అండ్ దీని ద్వారా యూఎస్ మీద డిపెండెన్స్ తగ్గాలి. మనం కూడా యూఎస్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలని చూస్తున్నాం. సో విత్ ట్రంప్ ఇరాటిక్ పాలసీస్, పాకిస్తాన్ మీద ప్రేమ చూపించడం ఇవన్నీ. సో అందుకే మనం ఏంటంటే జపాన్కి దగ్గర అవుతున్నాం. సో దట్ నీ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర పెట్టి నీకేం కావాలో నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. సో దట్ నువ్వు సర్వైవ్ అవుతావు, నాకు హెల్ప్ అవుతుంది. యూఎస్ది మనం పక్కన పెట్టేద్దామని. అంటే ఇక్కడ ఎక్కువ బేసెస్ కూడా ఉండడం వల్ల లైక్ వాళ్ళు నిజంగానే అంటే బేసెస్ ఉన్నందుకు ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి లాయల్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగానే వాళ్ళు నిజంగా ఇండివిజువాలిటీ కోసమే వెతుకుతున్నారా లేదనేది మనం ఎలా క్రాస్ చెక్ చేస్తాం? అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు దే ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్. అండ్ జపాన్కి ఇది చాలా టఫ్ టైం. ఎందుకంటే యుఎస్ ఒకవేళ దాని ఆధీనం నుంచి ఒక దేశం వెళ్ళిపోతుందంటే దే విల్ నాట్ ఈవెన్ హెసిటేట్ టు అసాసినేట్ దోస్ లీడర్స్. యుఎస్కి చరిత్ర ఉంది, వాళ్ళనే అసాసినేట్ చేసుకున్నారు JFK. సో వేరే వాళ్ళని చేయడం వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో టకాచి కూడా అది చాలా చాలా డెలికేట్ పాత్లో వెళ్తోంది. సో అంటే ఆవిడ ఎలాగ దీన్ని స్టీర్ చేస్తారనే దాని మీదే ఆవిడ లెగసీ, జపాన్ ఎకనామిక్ గ్రోత్, వాళ్ళ ఆర్థికంగా ఎంత ఆధారపడి ఉంటారనేది తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ మనకి కానివ్వండి, జపాన్కి కానివ్వండి. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ నా ఒపీనియన్లో. ఏంటంటే యూఎస్కి కూడా మనం మిర్రర్ చూపించినట్టే. నువ్వు ట్రేడ్ డీల్ చేసుకోకపోతే ఏముంది, నాకు వేరే దేశాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం బ్యాక్ టు బ్యాక్ అన్ని దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటే, ఎస్పెషల్లీ అవన్నీ సగం యుఎస్ వసాల్స్తోనే మనం ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం. సో అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ మనం ఒప్పుకోవట్లే. వాళ్ళేమో అంటారు ట్రేడ్ డీల్ అయిపోయింది, 1-2 పాయింట్స్ ఉన్నాయి, అవి అయిపోతే కనుక అయిపోతాయని. మన గోయల్ గారు అన్నారు ఏషియాలో మాదే బెస్ట్, మీరు ఇస్తే తప్ప మేము ట్రేడ్ డీల్కి మేము ఒప్పుకోమని ఆయన అంటారు. సో ఇట్ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పకనే పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. సో యుఎస్ కూడా అర్థం అవుతోంది. అండ్ ఇఫ్ మిడ్ టర్మ్లో ట్రంప్ ఓడిపోయినట్టయితే మనం ఇంకా గట్టిగా నిలబడతాం. ట్రంప్ కనుక ఓడితే మిడ్ టర్మ్లో మనం ఇంకా గట్టిగా నిలబడతాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం వెళ్తున్న పాత్ అనేది ఏదైతే ఉందో మనం ఇండిపెండెంట్గా వెళ్ళడమే కాకుండా వేరే దేశాలను కూడా మినీ ఇండిపెండెంట్ చేస్తున్నాం. నాట్ జస్ట్ మనమే కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా సహాయపడుతున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్ అండ్ గుడ్ గోయింగ్. వీ హ్యావ్ టు సీ హౌ ఫార్ వీ కెన్ గో. సో అందుకే వచ్చారా ఆయన? ఆవిడ అందుకే వచ్చారు అంతే. బేసికలీ జియో పాలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్స్, సో పెట్టుబడులు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ఆర్ గోయింగ్ 1 by 1. మోదీ గారు కూడా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సెమీ కండక్టర్స్ కానివ్వండి, క్రిటికల్ మినరల్స్, ఆటోమొబైల్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే టొయోటా ఎంత పెద్దదో. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ యూనియన్ మినిస్టర్ కాన్వాయ్ మొత్తం టొయోటావే ఉంటాయి. మోదీ గారు కూడా టొయోటా ఫార్చునరే వాడేది.
వన్ ఆఫ్ ద ఆయన ట్రావెలింగ్లో. సరే ఇంకా హోండా మనకు అన్నీ తెలిసినవే. సో క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్ వీటిలలో ఎంఓయూస్ జరిగాయి. సో దే ఆర్ ఇన్వెస్టింగ్. సుజుకి ఇక్కడ తెలిసిందే, ఎస్ బ్యాంక్లో 20% వాళ్ళు తీసుకున్నారు. అంటే బ్యాంకింగ్లో వాళ్ళు తీసుకున్నారంటే మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉందో అదొక ఉదాహరణ. బ్యాంకింగ్లో జనరల్లీ ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో మనం పెట్టుబడులు పెట్టగలమా? ఖతార్ బ్యాంకుల్లోనూ లేకపోతే గనక సౌదీ బ్యాంకులో, గివెన్ ద సిచ్యువేషన్. బట్ వాళ్ళు పెట్టారు. అంటే మన ఎకానమీ అంటే మనం ఎంత సేఫ్గా స్ట్రాంగ్గా వెళ్తున్నాం అనేది ఇది ఒక ఉదాహరణ. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ గోయింగ్ అండ్ ఇట్ విల్ గో ఆన్. నెక్స్ట్ ఇప్పుడు మోదీ గారు న్యూజిలాండ్ వెళ్తున్నారు. సో అంటే ఏంటంటే, సో దిస్ ఈస్ షోయింగ్ యుఎస్కి, నువ్వు ట్రేడ్ డీల్ చేయను, నువ్వు నన్ను లొల్లి చేస్తానంటే చేసుకో, నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, నేను దాంతో ఎదుగుతా, నువ్వు ఐసోలేట్ అయిపో అని చెప్పి. సో టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యుఎస్ టు షో ఇట్స్ మిర్రర్. సో మన వాళ్ళు అదే చేస్తున్నారు. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ ద వే వీఆర్ గోయింగ్. నాకు నచ్చిన విషయం ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడినారు, వీఆర్ నాట్ జస్ట్ సైనింగ్ డీల్స్ విత్ దెమ్, వీఆర్ హెల్పింగ్ దెమ్ గ్రో ఇండిపెండెంట్లీ. ఒక కంట్రీ ఇంకో కంట్రీకి అంటే చాలామంది సరే పాకిస్తాన్, దీనికన్నా ముందు నేను పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి కొంచెం కూడా జనరసిటీ లేదు, ఇంటెగ్రిటీ లేదు అని నాకు ఎలాగైతే అనిపించిందో. అండ్ వాట్ సచ్ కండిషన్స్, సచ్ డెసిషన్స్ విల్ లీడ్ టు అంటే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం అనేది అంటారు కదా, అది జరిగితే లైక్ యూనో కల్చరల్ కొలాబరేషన్ ఇంకా జరిగితే టెక్నాలజికల్ కొలాబరేషన్ జరుగుతుంది, గ్రోత్ అనేది ఇంకా తొందరగా అవుతుంది. కరెక్ట్. సో అది ఇండియా అనేది అలా ఇలా సైన్ చేస్తూ పోతూ ఆ కంట్రీస్కి అది ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఆ కంట్రీస్ అన్ని కూడా అమెరికా వసాల్స్ అని చెప్పేసి మీరు చెప్పారు కదా, అది కొంచెం హ్యాపీ చేస్తుంది. సో ఆల్సో ఇంకో కన్నేసి చూడాలి అమెరికా దీన్ని యూనో ఎంతవరకు లైక్ యూనో వెల్కమ్ చేస్తుంది చేయదు అనేది. ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్ టు గ్రో బిగ్, మనకి అలాగే ఉంది. జపాన్ ఇప్పుడు చేస్తున్న ఉద్దేశం కూడా అదే, దానికి బికాస్ దే వాంట్ టు గ్రో బిగ్. సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఏంటో. అప్పటి వరకు అయితే ఇప్పటి వరకు లైక్ యూనో ఈ కొత్త పరిణామం బాగుంది. సో నైస్. సో మా జపాన్లో ఇలా జరుగుతుంది అనమాట. సో మీకేమనిపించింది దీనికి, అంటే ఈ కొత్త పరిణామం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. అండ్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ స్టూడియో. స్టే టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.